రేమా ఆన్లైన్ బైబిల్ కాలేజ్. ఈరోజు మనము ఇంటర్ టెస్ట్‌మెంటల్ పీరియడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే నిశ్శబ్ద కాలం అంటాము. మలాకి ప్రవక్త ద్వారా దేవుడు సందేశం ఇచ్చిన తరువాత, ఇంకా ఆ తర్వాత ఏం జరిగింది? అంటే మరలా దేవుడు బాప్తిసమిచ్చు యోహాను గారి యొక్క నాన్నగారైనటువంటి జెకర్యాతో సంభాషించే ఆ సమయం ఏదైతే ఉందో, దానంతటిని కూడా ఇంటర్ టెస్ట్‌మెంటల్ పీరియడ్ అంటారు. అంటే నిశ్శబ్ద కాలం అంటారు. అంటే దేవుడు మరి ఏమియు వారికి సందేశం ఇవ్వలేదు. ఏమీ మాట్లాడలేదు. దర్శనాల ద్వారా గానీ, కలల ద్వారా గానీ, ఇంకా ఏ రీతిలో కూడా మరి తన వాక్కును ఇవ్వలేదు. దేవుడు మలాకి తర్వాత ఫస్ట్ మాట్లాడింది మళ్ళీ ఎప్పుడు అంటే, అది కూడా దేవదూతను పంపించి మళ్ళీ ఎప్పుడంటే, యోహాను గారి తండ్రి అయినటువంటి జెకర్యాకి. ఓకే. సో, జెకర్యాకి దేవుడు చెప్పిన మాట, "నువ్వు నీ నువ్వు నువ్వు ఒక కుమారుని కంటావు. అతని పేరు యోహాన్ అని పేరు పెట్టాలి. అండ్ అతను యేసు యొక్క లేదంటే మెస్సయ్య యొక్క మార్గమును సరళము చేయవాడై ఉంటాడు" అని చెప్పేసేసి వృద్ధాప్యమునందున్నటువంటి జెకర్యాకు, అదే విధముగా మరి తన భార్య అయినటువంటి ఎలిజబెత్‌కు దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి కానుక, లేకపోతే వ్యక్తిని, యూనో బాప్తిస్మిచ్చే యోహాన్ని దేవుడు వాగ్దానం చేశాడు ఆ సమయం వరకు. సో, ఆ సమయం అంతటిని కలిపి ఇంటర్ టెస్ట్‌మెంటల్ పీరియడ్ అంటారు. అంటే నిశ్శబ్ద కాలం అంటారు. వాస్తవానికి మీరు బైబిల్‌ని చూస్తే మలాకి గ్రంథమునకు మత్తయి సువార్తకు మధ్య ఒక పేపర్ ఉంటది. వైట్ పేపర్ ఉంటది. ఆ ఒక్క వైట్ పేపర్ యొక్క సమయం 400 సంవత్సరాలు. 400 ఇయర్స్. 400 సంవత్సరాలు. జాగ్రత్తగా గమనించండి. సరే, కొంచెం లోతుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీకు హిస్టరీ కూడా నేను చెప్పాలి. ఆ తర్వాత చాలా విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. అసలు నాకు తెలిసి చాలామంది క్రైస్తవులకి ఈ విషయం తెలీదు. చాలామంది దైవదాసులకి అసలు ఈ విషయం తెలీదు. పాస్టర్‌లకి అసలు ఈ విషయం తెలీదు. అండ్ తెలిసిన మేబీ కొద్దో గొప్ప ఇలా తెలిసుంటదేమో గానీ, నిశ్శబ్ద కాలం అంటారు. దేవుడు మరి ఏ సందేశమును ఇవ్వనటువంటి సమయం అంటారు అని మాత్రమే తెలిసేమో గానీ, ఇంత డీటెయిల్డ్‌గా అయితే నాకు తెలిసి ఎవ్వరికీ తెలీదు. ఫస్ట్ టైం నేను మీకు తెలియజేస్తున్నాను. సో, అది ఇంకో విషయం ఏంటంటే, మన రేమా ఆన్లైన్ బైబిల్ కాలేజ్‌లో మీరందరూ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉండి కూడా మరి స్క్రీన్ ద్వారా దీన్ని అంత ప్రత్యక్షంగా చూడడం అనేటువంటి నిజంగా చాలా ధన్యతగా మీరు అందరూ కూడా భావించాలి. సీరియస్‌లీ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇంకా చాలామంది జాయిన్ అవ్వాలి. చాలామంది జాయిన్ అవ్వాలి. అందుకే నేను కూడా పబ్లిక్‌గా నా స్టేటస్‌లో పెడుతున్నాను. అందరినీ జాయిన్ అవ్వమని చెప్పి. మరి ఎవరైతే జాయిన్ అవ్వగలరో వారు జాయిన్ అవుతారు. సరే, చూద్దామండి. అయితే ముందుగా మనం కొంత వరల్డ్ హిస్టరీని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే వరల్డ్ హిస్టరీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ప్రపంచం యొక్క స్థితిని కూడా దేవుడే మరి నిర్ణయించాడు కాబట్టి, ఒక్క నిమిషం, నిర్ణయించాడు గనుక ఆ నిర్ణయించినటువంటి సమయమును, లేదంటే ప్రపంచంలో జరగబోయేటువంటి వింతలను, లేకపోతే ఆ సామ్రాజ్యాలను, ప్రభుత్వాలను దేవుడు ఎట్లా నిర్ణయించాడో ఆ హిస్టరీ అంతటిని కూడా మనం ఒకసారి ఖచ్చితంగా పరిశీలించాలి. సో, నేను మీకు ఈ విషయాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఐఎమ్ ట్రైయింగ్ టు బ్రింగ్ అవుట్ ది పిక్చర్ ఫర్ యూ. మీకు ఒక మంచి పిక్చర్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. అందుకనే కాస్త టైం పడుతుంది. డోంట్ వరీ. మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. అండ్ నేను మీకు ఆ విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను.
ఆల్ రైట్. ఓకే, వీఆర్ ఆల్ హియర్ ఫర్ స్క్రీన్. ఓకే, దయచేసి ఈ విషయాన్ని గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఓకే, కొంచెం బ్లర్గా ఉందా? ఇది ఎలా ఉంది, మీకు ఎలా కనిపిస్తుంది? ఐ డోంట్ నో, చూద్దాం. ఓకే, కొంచెం పెద్ద చేస్తాను. మీరు చూసేటువంటి ఈ పిక్చర్ ఏదైతే ఉందో అది దేవుడు నెబుకద్నెజర్‌కి ఇచ్చినటువంటి కళ. అండ్ దేవుడు నెబుకద్నెజర్‌కి చూపించినటువంటి కళలో నెబుకద్నెజర్ నిద్రించుచుండగా ఒక పెద్ద ప్రతిమను చూచాడు. అండ్ ఆ ప్రతిమ మరి తల భాగము బంగారమును, తన రొమ్ము భాగము వెండియు, తన ఉదరమును అలాగే తొడల భాగము ఆ భాగమంతా కూడా ఇత్తడిని, ఆ తర్వాత కాళ్ళు ఇనుమును, అలాగే పాదము ఇనుము మరియు మట్టిని కలిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం. అది మీదే ఉంచుకోండి. ఆల్రైట్, లెట్స్ ట్రై టు సీ దిస్. ఓకే, గమనించండి. సో దేవుడు నెబుకద్నెజర్‌కి ఇచ్చినటువంటి ఈ దర్శనములో మరి మనము 5 సామ్రాజ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వి సీ ద 5 ఎంపైర్స్. ఓకే, సో మొదటిది బబులోను సామ్రాజ్యము, రెండవది మాదీయుల పారసీకుల సామ్రాజ్యము, మూడవది గ్రీకుల సామ్రాజ్యము, నాలుగవది రోమిల సామ్రాజ్యము, ఐదవది ఇనుమును మట్టిని కలిగినటువంటి ప్రస్తుత సామ్రాజ్యము. అది మనందరికీ తెలిసినటువంటిదే. ఓకే, మేబీ ఇట్ ఈస్ సమ్‌హౌ క్లియర్ ఫర్ యూ, ఐ థింక్ సో, అండ్ ఐ విష్ దట్ యూ వుడ్ ఫాలో దిస్. ఓకే, చూద్దాం మనకి ఇంకా క్లారిటీ వస్తుందేమో అని. ఓకే ఓకే, ఇది క్లారిటీగా ఉందిలేండి, చూద్దాం. ఓకే అండి, దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలండి. దీనిలోని మనకేం అర్థమవుతుందంటే, జాగ్రత్తగా గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, నేను మీకు ఆల్రెడీ మొదట చెప్పాను. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు మనం చూసినట్లయితే, మొదటిగా సౌలు పరిపాలన చేశాడు 40 సంవత్సరములు. ఆ తర్వాత రెండవదిగా దావీదు పరిపాలన చేశాడు 40 సంవత్సరములు. ఆ తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను పరిపాలన చేశాడు 40 సంవత్సరములు. ఆ తరువాత మనం గమనించినట్లయితే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము పరిపాలన చేశాడు. తర్వాత రెహబాము పరిపాలనలో ట్యాక్స్ ఎక్కువగా వేయడం ద్వారా పైనున్నటువంటి 10 మంది గోత్రికులు అందరూ కూడా వచ్చి, మా వల్ల కాదు, నీ పాలన కింద మేము ఉండడం మాకు ఇష్టం లేదు, మా కొరకు మేము ఒక రాజుని మేము ఏర్పరచుకుంటాము అని వాళ్ళు చెప్పితే, అప్పుడు రాజ్యము 2గా విభజించబడింది 930వ సంవత్సరంలో. సో 930వ సంవత్సరంలో రాజ్యము 2గా విభజించబడిన తరువాత నుండి యూదా ప్రాంతమును దావీదు వంశీయులు పరిపాలన చేశారు. పైనున్నటువంటి 10 గోత్రములను యెరోబాము ఆ తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా పరిపాలన చేశారు. సో పైన 20 మంది రాజులు పరిపాలన చేశారు, కింద 20 మంది రాజులు పరిపాలన చేశారు. పైన కింద అంటే పైన ఉన్నటువంటి 10 గోత్రాలని ఇశ్రాయేల్ అనేవారు, కింద ఉన్నటువంటి 2 గోత్రాలని అంటే యూదా బెంజమిన్ గోత్రాలని యూదా అని పిలిచేవారు. ఇలా కింద ఉన్నటువంటి 2 గోత్రాలని మరి దావీదు వంశీకులు, పైన ఉన్నటువంటి 10 గోత్రాలని యెరోబాము, ఆ యెరోబాము తర్వాత వాళ్ళందరూ కూడా పరిపాలన చేశారు జాతనాలు. అయితే పైన పరిపాలించినటువంటి 20 మంది రాజులు మంచివారు కారు గనుక దేవుడు వారిని అసిరియా వాళ్ళ చేతికి అప్పగించి 722వ సంవత్సరంలో వారిని దేవుడు వారికి గుణపాఠం నేర్పించాడు, వాళ్ళని శిక్షించాడు. ఓకే, అయితే కింద ఉన్నటువంటి రాజులు 20 మంది రాజులు, 8 మంది రాజులు మంచివారు కనుక
ఆ 20 మంది రాజులు 28 మంది మంచివారు గనుక దేవుడు కొంచెం మరింతగా వారికి కృపను అనుగ్రహించి 500 లేదంటే 609 అనుకుందాం. అంతే ఇక్కడ మనకి ఆల్రెడీ దీని మీద కూడా ఉంది. స్క్రీన్ మీద కూడా ఉంది. మీకు చూడొచ్చు. 609 నుండి దేవుడు బబులోనియలను లేపాడు. అండ్ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యోధా మీదకి దండెత్తుకొని వచ్చాడు. అంటే యోధా మీద అంటే కింద ఉన్నటువంటి 2 గోత్రాలైనటువంటి యోధా, బెంజమిన్ మీద యెరూషలేము మీద దండెత్తడానికి వచ్చాడు. 609 ఫస్ట్ ఆయన వచ్చింది. 3 సార్లు దండెత్తాడు. ఇక చివరిగా ఆయన దండెత్తి వచ్చినటువంటి టైం ఏంటయ్యా అంటే 586 బీసీ. 586 బీసీలో ఆయన దండెత్తి వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే మొదటిగా వచ్చినప్పుడు 609లో మొదటగా వచ్చినప్పుడు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఇంకొంతమందిని తీసుకుని వెళ్ళాడు. రెండోసారి వచ్చినప్పుడేమో ఎహెజ్కేల్ గారు ఆ తర్వాత కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. మూడోసారి ఆయన వచ్చినప్పుడు ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఆయన రమ్మని ఆహ్వానించాడు. రాజు అయినటువంటి నెబుకద్నెజరు కల్దీల దేశమైనటువంటి బబులోనికి రమ్మని ఆహ్వానించాడు. కానీ ఇర్మియా తృణీకరించాడు గనుక ఇర్మియాని వదిలివేసి ఇర్మియాని గెదల్యా అనేటువంటి ఒక అతని దగ్గర ఉంచి రాజైనటువంటి నెబుకద్నెజరు చాలామంది యువకులను బబులోను దేశానికి తీసుకుని వెళ్ళిపోయి యెరూషలేమును సంపూర్ణంగా నాశనం చేసేసి పడద్రోసి అలా చేసుకుంటూ వచ్చాడు. అలా చేసిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశములో 70 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. వినాలి జాగ్రత్తగా. 70 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు 70 సంవత్సరములు పూర్తయిన తర్వాత వారిని దేవుడు మరలా వెనక్కి తీసుకుని వచ్చినప్పుడు జెరుబ్బాబెల్ పరిపాలనలో అలాగే ఎజ్రా, నెహెమ్యా పరిపాలనలో వాళ్ళు మరలా వెనక్కి వచ్చినప్పుడు దేవుడు మరలా ప్రవక్తలను లేపాడు. సో ఆ ప్రవక్తలు ఎవరంటే హగ్గై, జకర్యా, మలాకి. మనం పాత నిబంధనలో చూచేటువంటి చివరి 3 ప్రవక్తలు ఎవరుతున్నారో వాళ్ళే బబులోను బబులోను బానిసత్వం తర్వాత ప్రవక్తలుగా దేవుని చేత లేపబడినటువంటి వాళ్ళు. జాగ్రత్త వినాలి. సో హగ్గై, జకర్యా, మలాకి. హగ్గై ఓల్డ్ మ్యాన్, అంటే చాలా ముసలివాడు. ఎందుకంటే ఆయన సొలొమోను కట్టించిన దేవాలయాన్ని చూచాడు. అట్లాగే ప్రస్తుతం కట్టబడినటువంటి దేవాలయాన్ని కూడా చూచాడు. హగ్గై చాలా ఓల్డ్ మ్యాన్, అంటే ముసలివాడు, వయసున్నటువంటి వాడు. జకర్యా యంగ్ ప్రవక్త. ఆయన కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ తర్వాత మలాకి గారిని కూడా దేవుడు వాడుకున్నాడు. సో వీళ్ళందరూ ఎవరి పరిపాలన వచ్చారు అంటే ఇదిగో ఇక్కడ మీరు చూడాలి. ఎందుకు చెప్తున్నాయి అంటే ఇదిగో సరిగ్గా జాగ్రత్తగా వినాలి. అదేంటంటే అవును, చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తనండి ఇక్కడ. ఇదిగోండి. సో బబులోని పరిపాలనలో వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళి మాదీయుల పరిపాలనలో, పారసీకుల పరిపాలనలో వాళ్ళు మరలా యెరూషలేముకి వచ్చారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరం తర్వాత. అంటే దేవుడు నెబుకద్నెజరుకు చూపించినటువంటి కలలోని బబులోను రాజ్యం అంటే తల ఏదైతే ఉందో అది పోగా, అంటే ఆ తల భాగం అయిపోగా, అంటే బబులోను యొక్క సామ్రాజ్యము నశించిపోగా మాదీయులు, పారసీకులు అంటే వెండితో పోల్చబడినటువంటి వారు పరిపాలన కిందకు వచ్చారు. జాగ్రత్త వినాలి. వాళ్ళిద్దరూ కూడా పరిపాలన ఎందుకు వచ్చారు. సో ఈ పరిపాలనలో ఏమైంది, ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క ప్రదేశానికి వచ్చి మరలా యెహోవా దేవాలయాన్ని కట్టారు. అట్లాగే నెహెమ్యా కాలంలో మరలా యెరూషలేము యొక్క గోడలు కట్టారు, నిర్మించారు. ఓకే, బాగుంది. ఇక్కడ దాకా బాగుంది. నెక్స్ట్ ఏం జరిగింది అది మీరు వినాలి. సో వాళ్ళు మాదీయుల, పారసీకుల కాలంలో వెనకొచ్చిన తర్వాత హగ్గై, జకర్యా, మలాకీలు పరిచర్య చేశారు. మలాకి చనిపోయిన తర్వాత నుండి దేవుని వాక్కు ఎవ్వరికి కూడా ఇవ్వబడలేదు. దేవుడు ఎవ్వరితో మాట్లాడలేదు. కలలు లేవు, దర్శనాలు లేవు, ఎటువంటి ఇది లేదు. కాకపోతే రాయబడినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రంని పఠిస్తూ అట్లా వారు కాలం గడిపేస్తూ ఉన్నారే తప్ప దేవుడు ఎవరి ద్వారా ఏమీ కూడా మరి మాట్లాడలేదు ఆ కాలం. దాన్నే సైలెంట్ పీరియడ్ అంటారు. అంటే నిబంధనల మధ్య కాలం అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే చీకటి యుగం అంటారు. ఓకే అండి, తెలుగులో కూడా చెప్పాలి. నిశ్శబ్ద కాలం, చీకటి యుగం,
లేదంటే సైలెంట్ పీరియడ్ అని ఇంగ్లీష్‌లో అలా అంటారనమాట. ఓకే. జాగ్రత్తగా గమనించండి. సరే. సరే అప్పుడేం జరిగింది? అంటే మలాకీ గారు చనిపోయేసరికి ఇంకా పరిపాలన చేస్తుంది ఎవరయ్యా అంటే పారసీకులు. పారసీకులు పరిపాలన చేస్తున్నారు. అండ్ పారసీకుల యొక్క పరిపాలనలోనే ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేమునకు తిరిగొచ్చారు. ఆ! సరే. ఎస్తేర్ గ్రంథం గూడా అయిపోయింది. ఓకే. ఫైన్. అండ్ వీళ్ళు యెరూషలేం కట్టుకున్నారు. ఆహా! రైట్. ఓకే. అండ్ దేవాలయం కూడా స్థాపించబడింది. ఓకే. అన్నీ బానే జరుగుతున్నాయి. అవును. అన్నీ బానే జరుగుతున్నాయి. అయితే ఏమైందంటే జాగ్రత్తగా గమనించండి. ఈ మాదీయుల పారసీకుల యొక్క సామ్రాజ్యము 331 సంవత్సరములో అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి అతని ద్వారా నాశనానికి గురైంది. అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి అతని ద్వారా నాశనానికి గురైంది. జాగ్రత్తగా వినాలి మీరు. సో, హీ ఈస్ ద వన్. అంటే దానియేలు గ్రంథములో చెప్పబడినటువంటి ఆహ్, సామ్రాజ్యాలలో మనం ఆల్రెడీ బబులోను, మాదీయుల పారసీకుల సామ్రాజ్యం చూసాము. వాళ్ళ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యం ఏంటి? గ్రీకులు సామ్రాజ్యం. అంటే అలెగ్జాండర్ యొక్క పరిపాలన. సో, అలెగ్జాండర్ చాలా చిన్నవాడు. వితిన్ 32 ఇయర్స్‌లో అంటే కేవలము ఆహ్, 32 సంవత్సరంలోనే ప్రపంచానికంటే ఎక్కువగా ఆయన సంపాదించేసి ఆయన చనిపోయాడు. అవన్నీ మనకి తెలుసు. వి ఆల్ నో థాట్. ఓకే. సో, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, అలెగ్జాండర్ తన సామ్రాజ్యాన్ని అలా చాలా వరకు విస్తరింపజేసి, ఓకే. ఆ తర్వాత ఆయన అలా ప్రయాణం చేస్తూ ఏం చేశాడంటే, జాగ్రత్తగా గమనించాలి. అలా ప్రయాణం చేస్తూ ఆయన గాజాకి వచ్చాడు. గాజా ప్రస్తుతము మనకి యెరూషలేముకి ఐ మీన్ ఇజ్రాయెల్‌కి, గాజాకి యుద్ధం జరుగుతుంది గదా! హమాస్‌కి వాళ్ళందరికీ. ఆ ప్రాంతానికొచ్చాడు. వచ్చి గాజాని ఆయన సంపాదించుకున్నాడు. గాజాని సంపాదించుకున్న తర్వాత గాజా నుండి పైనున్నటువంటి యెరూషలేమునకు దాడి చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆహ్, యాంటిక్విస్ 11 చాప్టర్ 8 అండ్ 8-5 లేదంటే 8-5 అనేటువంటి ఈ వర్సెస్‌లో యాంటిక్విటీస్ అనేటువంటి బుక్‌లో ఓకే. ఇది యూదుల చేత రాయబడినటువంటి పుస్తకం అనమాట. యాంటిక్విటీస్ అనే పుస్తకం. యూదుల యొక్క మత గ్రంథాలలో ఇదొకటి. చరిత్రను చూపించేటువంటి గ్రంథం అనమాట. సో, ఆ గ్రంథంలో రాయబడింది. సో, అలెగ్జాండరు యెరూషలేం మీదకి దాడి చేయడానికి వెళ్తుంటే, మార్గం మధ్యలో ఒక ఒక యాజకుడు అలెగ్జాండర్‌ని కలుసుకొని, ఆయనకి నమస్కారం చేసి, ఆయన ముందే వస్తాడని, ఇలా ప్రపంచానంతటిని కూడా జయిస్తాడని, తన యొక్క ప్రపంచం చాలా గొప్పగా ఎదుగుతుందని, చాలా క్విక్‌గా అలా దానియేలు గారు ఏమైతే ప్రవచించాడో, ఆ ప్రవచనాలన్నిటిని గూడా ఈ ఈ యాజకుడు అలెగ్జాండర్‌కి చెప్తాడు. అలా అలెగ్జాండర్‌కి చెప్పినప్పుడు, అప్పుడు అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే, యెరూషలేం మీద దండెత్తకుండా, యెరూషలేంని నాశనం చేయకుండా, యెరూషలేం పెద్దలతో లేదంటే ఇజ్రాయెల్ పెద్దలతో మాట్లాడి కప్పం కట్టించుకుంటాడు. టాక్స్ కట్టించుకోవడానికి ఒప్పించుకొని, ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యెరూషలేం మీద దాడి చేయడు. అలెగ్జాండర్ యెరూషలేం మీద దాడి చేయలేదు. గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను. ఓకే. సో, ఇట్ హ్యాపెండ్. అలా అలా జరిగిందనమాట. ఎందుకంటే ఆయన గురించి యూదా మత గ్రంథాల్లో రాశారనేటువంటి ఒక కుతూహలంతో, కృతజ్ఞతతో లేదా దేవుడున్నాడనేటువంటి ఒక దీంతో తను ఇంకా యెరూషలేంని మీద దాడి చేయకుండా, యెరూషలేంని నాశనం చేయకుండా వదిలిపెట్టి టాక్స్ కట్టించుకొని వెళ్ళిపోతాడు. అలా జరుగుతుంది. ఓకే. సో, అక్కడ చూడండి అదే అక్కడ రాసాడు. అండ్ వెన్ ద బుక్ ఆఫ్ డానియల్ వాస్ షోడ్ హిమ్ వేరిన్ డానియల్ డిక్లైర్డ్ దట్ వన్ ఆఫ్ ద గ్రీక్స్ షుడ్ డిస్ట్రాయ్ ద ఎంపైర్ ఆఫ్ ద పర్షియన్స్. He supposed that himself was a person intended and he was then glad. ఓకే. సో, ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చి మాదీయుల పారసీకుల సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు. నాశనం చేసి వాళ్ళకంటే ఎక్కువగా స్పీడ్‌గా లోకాన్ని అంటే సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. భూమిని సంపాదించుకుంటాడని దానియేలు ప్రవక్త చెప్పాడని చెప్పి ఆయనకు చూపించినప్పుడు దాన్ని చూచి చదివి
ఆయన తెలుసుకొని ఆయన చాలా సంతోషించి యెరూషలేముని నాశనం చేయకుండా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అది జరుగుతది. వినాలి జాగ్రత్తగా. ఇప్పుడు మీరు చూసేటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఇది అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క ఏమంటారంటే ఆయన యొక్క అదేమంటారు దండయాత్ర. దండయాత్ర అంటారు. ఆయన 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 దండయాత్ర అన్నమాట. అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క దండయాత్ర ఇది. సో, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మీరు ఈ పిక్చర్‌ని గనక గమనిస్తే సరిగ్గా మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను 1 మినిట్. ఓకే. ఇట్స్ మీ వాంటెడ్ టు జాయిన్ అగైన్. ఓకే. జాగ్రత్తగా విందాం ఇది ఒకసారి. ఓకే. ఇక్కడ మీరు చూడండి మీకు నేను నా కర్సర్ ద్వారా మూవ్ చేస్తున్నాను. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. నా కర్సర్‌తో మీకు చూపిస్తాను ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇదిగోండి ఇదండి గ్రీకు. సో, ఇక్కడ నుంచి ఆయన దండయాత్రను మొదలుపెట్టాడు. ఇలా ప్రయాణం అయ్యి ఇట్లా యూరప్ కంట్రీస్ వైపుకొచ్చి అక్కడ నుంచి తను ఈ ప్రాంతాలన్నిటిని దాటుకుంటూ ఇదిగో ఇక్కడ మీరు చూసే ఈ ప్రాంతమే యెరూషలేము. ఈ ప్రాంతమే యెరూషలేం ఇజ్రాయెల్ దేశం. ఈ ఇజ్రాయెల్ దేశంని ఆయన దాటుకుంటూ ఇలా కిందకి ఐగుప్తు వరకు ఇలా కిందకి వస్తాడు ఇలాగా. ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఆఫ్రికా ఖండంలోంచి ఖండం వరకు ఇలా 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 వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఏం చేశాడంటే పైకి వచ్చి ఇక్కడ నుంచి చిన్న ఆసియా మీదుగా ఆసియా ఖండానికి బయలుదేరాడు. ఇదిగోండి ఈ ఈ ఇదంతా కూడా ఆయన ప్రయాణం చేసినటువంటి ప్రాంతాలు. అలాగే ఆయన సంపాదించినటువంటి సా సామ్రాజ్యం. ఆహ్, అలెగ్జాండర్ ది గ్రేట్ సంపాదించినటువంటి సామ్రాజ్యం అన్నమాట. ఇలా ఆయన అరబ్ కంట్రీస్‌ని కూడా అంటే ఇక్కడ ఈ ఇరాన్, ఇరాక్ అటు నుంచి డైరెక్ట్‌గా ఆల్మోస్ట్ లైక్ ఇండియా వరకు చైనాలో కొంచెం భాగం, అలాగే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇవన్నీ కూడా ఆ కంట్రీస్ అన్నిటిని కూడా అంటే ఇక్కడ నుండి ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ సగం ప్రపంచాన్ని అబోవ్ అంతటిని కూడా ఆయన జయించుకుంటూ ఇది ఇండియా అండి ఇది. ఇండియాలో ఇక్కడ వరకు వచ్చి ఆగి మీకు తెలుసు తర్వాత తను చాలామంది చెప్తారు ఇక్కడ దోమ కుట్టి మలేరియా దోమ కుట్టి ఆయన దానికి వైద్యం లేక వణుకుతూ చనిపోయాడని. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టోరీస్. చాలా స్టోరీస్ ఉన్నాయనుకోండి. మొత్తానికి మనకి ఈ ప్రాంతం నుంచి ఇండియా వరకు తను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన సామ్రాజ్యాన్ని వ్యాపింపజేశాడు ఇదంతా కూడా. సో, మీరు గమనించినట్లయితే అలెగ్జాండర్ యొక్క మోటో ఏంటి? అసలు మీకు ఈ విషయాన్ని గమనించాలి. అసలు అలెగ్జాండరు ఎందుకు అసలు అంతలా తను సామ్రాజ్యాన్ని స్థాపించేసేయాలి, అన్ని దేశాల్ని ఆక్రమించేసుకోవాలి అని ఎందుకు అనుకున్నాడంటే, అలెగ్జాండర్ ఏం భావించాడంటే ప్రపంచంలో ఉన్నతమైనటువంటి జీవన శైలి మాదే. గ్రీకులది. ఉన్నతమైన జీవన శైలి మాది. ఉన్నతమైనటువంటి తత్వశాస్త్రం మాది. ఉన్నతమైనటువంటి విలువలు మాయి. కల్చర్ మాది. కాబట్టి నా భాష అయినటువంటి గ్రీకు భాషను, నా కల్చర్ అయినటువంటి గ్రీకు కల్చర్‌ను, మా తత్వాన్ని, మా విలువలను ప్రపంచం మొత్తం కూడా వ్యాపింపచేయాలనేటువంటి కేవలం అదే ఉద్దేశంతో తను వెళ్ళిన ప్రతి చోటల్లా తను జయించి ఆ దేశాలను సంపాదించుకొని, ఆ దేశములో వాళ్ళని అక్కడ రాజులుగా నియమించి, లేదంటే సంస్థానాధిపతులుగా నియమించి, వాళ్ళకి ఆ దేశంలో వాళ్ళకి భాషను నేర్పించి, వాళ్ళ కల్చర్‌ని నేర్పించి, వాళ్ళంతటిని కూడా గ్రీకు సామ్రాజ్యంగా చేయాలనేటువంటిది అలెగ్జాండర్ యొక్క ఏమంటారంటే ధ్యేయం. అందుకే దాన్ని ఏమంటారంటే అసలు ఆ పోకడని ఏమంటారంటే హెలనైజేషన్ అంటారు. జాగ్రత్తగా వినాలి. హెలనైజేషన్ అంటారు. హెలనైజేషన్ అంటే ఏంటంటే గ్రీకు సామ్రాజ్యాన్ని, గ్రీకు కల్చర్‌ని, గ్రీకు యొక్క నాగరికతని, భాషని ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కూడా స్థాపించాలి.
సో, ప్రపంచంలో అందరూ గ్రీకు మాట్లాడాలి. ప్రపంచంలో అందరూ గ్రీక్ కల్చర్‌ని ఫాలో అవ్వాలి. ప్రపంచంలో అందరూ కూడా గ్రీకు తత్వాన్ని నమ్మాలి, విశ్వసించాలి. గ్రీకు దేవుళ్ళని ఆరాధించాలి. గ్రీక్ మయమైపోవాలి మొత్తం. గ్రీకు మయమే అయిపోవాలి అని అలాంటి ఒక అంటే ఇంకా అలాంటి ఒక ఇదితో, కసితో లేదంటే అలాంటి ఒక బలమైన దృఢ నిశ్చయంతో ధ్యేయంతో ఆయన ప్రపంచాన్ని జయించడానికి మొదలుపెట్టాడు. ఇగోండి మీకు నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి. స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ద వర్డ్ ఆఫ్ అలెగ్జాండర్ కల్చరల్ ఇంటర్చేంజ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అంటే వెస్ట్ నుంచి పాశ్చాత్య దేశమైనటువంటి అంటే మనకు కూడా పాశ్చాత్యమేనండి. ఇండియాకి కూడా పశ్చిమ దేశాలవి. యూరపు లేపోతే అదేంటి ఇజ్రాయెలు, ఇండియాకి పశ్చిమంలో ఉంటాయి. అంటే వెస్టర్న్‌లో ఉంటాయి. ఓకే. అందుకే దాన్ని పశ్చిమ ఆసియా అంటారు. వెస్ట్ ఆసియా అంటారు. సో, ఆ కల్చర్ అంతటిని కూడా ఇక్కడ తీసుకురావాలి. సో, వీళ్ళని కూడా గ్రీకుల్ని చేయాలి. వీళ్ళకి కూడా గ్రీకు భాష నేర్పించాలి అని చెప్పి అలెగ్జాండర్‌కి అంత బలమైనటువంటి కోరికుండేది. ఆ తర్వాత సైంటిఫిక్ లెర్నింగ్ అంటే మేము తత్వవేత్తలము, శాస్త్రవేత్తలము. గ్రీకులంటే అసలు ఒక సెపరేట్ బ్రీడ్. మా జ్ఞానంకి మించిన జ్ఞానం ప్రపంచంలో లేదు. కాబట్టి మా జ్ఞానాన్ని ప్రపంచానికి నేర్పించాలి, చూపించాలి అని చెప్పేసి అలెగ్జాండర్ అలా అలా అదే ఉద్దేశంతో అలా ముందుకెళ్ళాడు. ఆ తర్వాత తను ఏమని ఆశించంటే హెలనైజేషన్ అంటే గ్రీకు భాషను నేర్పించడం, అట్లాగే గ్రీకు కల్చర్ నేర్పించడం, గ్రేకీయుల్ని చేసేయడం. అందరిని గ్రేకీయుల్ని చేసేయాలి అంతే. అలా ముందుకెళ్ళేవాడు. గ్రీక్ లాంగ్వేజ్ నేర్పించేవాడు. అయితే గ్రీక్ లాంగ్వేజ్‌లో 2 రకాలుంటాయి. క్లాసికల్ గ్రీక్ అండ్ కొయినే గ్రీక్ అని ఉంటాయి. వినాలి జాగ్రత్తగా. క్లాసికల్ గ్రీక్ అండ్ కొయినే గ్రీక్ అని ఉంటాయి. 2 ఉంటాయి. సో, క్లాసికల్ గ్రీక్ అనేటువంటిది చాలా క్లాసిక్‌గా, అఫీషియల్‌గా ఉంటది. అంటే నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. నేను గ్రీకు భాషని 5 సంవత్సరాలు చదివా నేను. 5 సంవత్సరాలు గ్రీకు భాషను చదివా నేను. గ్రీకు భాషను నేర్చుకున్నా. గ్రీకు భాషను నేను చదువుతాను, రాస్తాను. చిన్న చిన్న పదాలు ఏదో అలా మాట్లాడతాను. ఇప్పుడు కొంచెం బాగా అలవాటు తప్పిందనుకోండి. ఒకప్పుడు గ్రీక్‌లో కూడా నేను కన్వర్సేషన్స్ రాసేవాడిని. ఓకే అండి. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నా బీటీహెచ్ థర్డ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ నా ఎంటీహెచ్ వరకు నేను గ్రీకు భాషను నేర్చుకున్నాను. సో, జాగ్రత్తగా వినండి. సో, గ్రీకు భాషని నేర్పించాలనేటువంటిది ఆయన ఉద్దేశ్యం. సో, అట్లా గ్రీకు భాష మయమైపోవాల ప్రపంచమంతా గూడా. అదే ఆయన ధ్యేయం. అలా చేశాడనమాట. సో, ఆ తర్వాత అలెగ్జాండర్ చనిపోయాడు. మీకు తెలుసు 33 సంవత్సరాలప్పుడు అలెగ్జాండరు తను 32 సంవత్సరాలప్పుడు తను చనిపోయాడు. అండ్ తను చనిపోతూ ఏమన్నాడంటే, "నా చేతులు బయట పెట్టండి. అలాగే నన్ను మోసేటువంటి వాళ్ళు నాకు వైద్యం ఇచ్చినటువంటి ద వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళు నా శవపేటికను మోయాలి." ఏంటి? అండ్ దాని అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఎంత గొప్ప డాక్టర్‌లైనా సరే ఒక మనిషిని బ్రతికించలేరని, అలాగే మనిషి ఎంత సంపాదించినా గానీ చివరికి ఏం తీసుకెళ్ళలేడని, ప్రపంచమంతా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అలా చేయమని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు రాయబడినాయి. గమనించాలి. అలా అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయాడు. వినాలి జాగ్రత్తగా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటుంది. అదేంటంటే అలెగ్జాండర్‌కి 5గురు సైన్యాధికారులున్నారు. వినాలి జాగ్రత్తగా. అలెగ్జాండర్‌కి 5గురు సైన్యాధికారులున్నారు. ఆళ్ళ పేర్లు కెసెండర్, లెస్ లిసిమి లిస్ లిస్ లిసిమకస్ ఓకే. లిసిమకస్ కొన్ని అన్ని గ్రీక్ పేర్లు కదా! కాస్త నోరు తిరగదు. కాస్త సహకరించండి. లిసిమకస్ ఓకే. లిసిమకస్, కెసెండర్ అండ్ లిసిమకస్, యాంటిగనస్ అండ్ పర్డికస్ అండ్ టోలమీ. ఇలా ఇలా 5గురున్నారు. 5గురు యూనో ఏమంటారంటే సైన్యాధికారులు. 5గురు సైన్యాధికారులు ఉండేవారు. ఎవరికి అలెగ్జాండర్‌కి. అయితే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ 5గురు 5 భాగాలుగా అలెగ్జాండర్ సంపాదించినటువంటి ప్రాంతాలన్నిటిని గూడా
పంచుకున్నారు. ఇప్పుడు మీరు చూసేది అదే. పంచుకున్నారు. ఇగోండి ఈ భాగమంతా కూడా కెసెండర్ తీసుకున్నాడు. ఈ భాగమంతా కూడా లిసిమకస్ తీసుకున్నాడు. ఈ భాగమంతా కూడా యాంటిగోనస్ తీసుకున్నాడు. ఇదంతా కూడా పర్డికస్ తీసుకున్నాడు. ఇదంతా కూడా ఈజిప్ట్ ఈ ప్రాంతం అంతా కూడా టొలమీ తీసుకున్నాడు. టొలమీ అంటారు. ఓకే. మీకు తెలుసో తెలీదో. టొలమీ నుంచే ఫరోలొచ్చారు. ఫెరోలు అని మనం చెప్తాం గదా! వాళ్ళందరూ కూడా ఈ మాట ఈ టొలమీ అనేటువంటి మాట మనకి చరిత్రలో చాలా సుపరిచితం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫరోస్ ఆఫ్‌కోర్స్ ముందు నుంచే ఉన్నారనుకోండి. సో, ఈ ఐదుగురు కూడా ఈ భాగాన్ని ప్రపంచాన్ని ఇట్లా పంచుకున్నారు. అలా పంచుకున్న తర్వాత వాళ్ళకే పడలా. ఇయన్నీ ఎప్పుడు జరుగుతున్నాయో తెలుసా మీకు? మలాకి గ్రంథం అయిపోయింది. ఇంకా దేవుడు జకర్యాతో మాట్లాడలా. ఈ మధ్యలో జరిగిన 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు జరుగుతున్న విషయాలు ఇయన్నీ గూడా. సో, మలాకి గారు చనిపోయే సమయానికి పార్సీకులు మాత్రమే పరిపాలన చేస్తున్నారు. మలాకి గారు చనిపోయారు. ఇక అలెగ్జాండర్ వచ్చాడనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. సో, అలెగ్జాండర్ పరిపాలనలో సామ్రాజ్యాలు స్థాపించబడి ఆయన సామ్రాజ్యాలను కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి 5గురు సైన్యాధికారులున్నారు. ఆళ్ళందరూ కూడా ప్రపంచాన్ని అలా పంచుకున్నారు. అలా పంచుకుంటే వాళ్ళకే గొడవలొచ్చి, వాళ్ళకే తగువులొచ్చి, వాళ్ళే యుద్ధాలు చేసుకొని ఏం చేశారంటే, ముగ్గురు కలిసి ఆఫ్‌కోర్స్ ఇంకొక అతను ఇక్కడ ఉన్నాడనుకోండి. వీళ్ళందరూ కలిసి యాంటగనస్ మీద పడ్డారు. వినాలి. యాంటగనస్ మీద పడ్డారు. ప్రాబబ్లీ పర్డిసన్ చనిపోయారు. యాంటగనస్ మీద పడ్డారు. యాంటగనస్ మీద పడిన తర్వాత ఏం జరిగిందంటే, యాంటగనస్ ఓడిపోయిన తర్వాత సెల్యూకస్ అనేటువంటి ఇంకొక అతన్ని ఇక్కడ సామ్రాజ్యానికి చక్రవర్తిగా తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చారు. సెల్యూకస్ అనే ఇంకొక అతన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే హిస్టరీలో జరిగిన విషయం. టొలమీ II ఫిలదెల్ఫస్ అని అంటారు. టొలమీ పీ సైలెంట్ అనమాట. టొలమీ II ఫిలదెల్ఫస్. ఓకే. ఇతను చక్రవర్తిగా ఉన్నాడు. ఇక్కడ మీరు కింద నేను చూపిస్తాను కదా! ఇక్కడ ఇగో ఈ ప్రాంతం చూడండి. అంటే ఐగుప్తు ప్రాంతం అనమాట. ఈ ఐగుప్తు ప్రాంతంలో టొలమీ II ఫిలదెల్ఫస్ అని అతను ఉండేవాడు. సో, మీకు చూసినట్లయితే అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక పట్టణం ఉండేది. ఆ అలెగ్జాండ్రియా పట్టణం ఎక్కడుండేదంటే ఐగుప్తులో ఉండేది. ఐగుప్తులో అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణములోనే అంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి టొలమీ II అనేటువంటి ఒక అతను ఏం చేశాడంటే, తన యొక్క లైబ్రరీలో రాజులకి ఆ రోజుల్లో లైబ్రరీలు ఉండేవి. గ్రంథాలయాలు ఉండేవి. సో, వాళ్ళకేంటంటే ఎన్ని ఎక్కువ గ్రంథాలు ఉంటే వాళ్ళంత విద్యావంతులు, అంత జ్ఞానవంతులు, అంత గొప్పలని అర్థం ఆ రోజుల్లో. ఓకే అండి. జాగ్రత్తగా వినండి. సో, గ్రంథాలయాలు ఆ రోజుల్లో రాజులకు ఉండేవి. మీరు ఎస్తేర్ గ్రంథంలో కూడా చూస్తే మీకు అర్థమవుతది. రాజుకు నిద్ర పట్టక ఆయన గ్రంథాలయంలోకెళ్ళి చదువుతుంటే మొర్దెకై చేసిన మంచి పని గుర్తొస్తది ఆయనకి. చదువుతాడది. సో, ఓకే. నేను ఉదాహరణ చెప్పాను మీకు. సో, రాజులకి గ్రంథాలయాలు ఉండేవి. సో, టొలమీ II ఏం చేశాడంటే, ప్రపంచంలోనే అతి పురాతనముగా రాయబడినటువంటి బైబుల్ అనేటువంటి ఇది ఏదైతే ఉందో, ఆ పరిశుద్ధ గ్రంథము, లేదంటే హెబ్రీయుల యొక్క గ్రంథం అయినటువంటి టోరా ఏదైతే ఉందో, అది గ్రీకు భాషలో ఉంటే ఎంత బావుండు అని అనుకోని, గ్రీకు భాషలోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయించాడు టొలమీ II. ఒక 72 మంది, ఓకే. 72 మంది స్కాలర్స్ అనమాట. హీబ్రూ స్కాలర్స్‌ని అలాగే గ్రీకుల స్కాలర్స్‌ని కలిపి 72 మందిని ఆయన ఎంచుకొని బైబిల్ గ్రంథాన్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేశాడు. ఎప్పుడు అంటే 250 బీసీలో. వినాలి జాగ్రత్తగా. 250 బీసీలో దాన్నే సెప్ట్యుజింట్ అంటారు. ఇగో ఇక్కడ మీకు థర్డ్‌ది మీరు చూస్తే లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియాలో సెప్ట్యుజింట్ అనేటువంటిది టొలమీ II ఫిలదెల్ఫస్ అనేటువంటి అతను దీన్ని ఇనిషియేట్ చేసి తన యొక్క లైబ్రరీలో బైబిల్ గ్రంథాన్ని గ్రీకు భాషలో పెట్టి ఉంచుకోవడానికి
రాయించాడు 72 మంది చేత. దాన్నే సెప్ట్యుజెంట్ అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎల్ఎక్స్ఎక్స్ అని కూడా అంటారు. ఎల్ఎక్స్ఎక్స్ అంటారు. ఎల్ అంటే 50 మీకు తెలుసు కదా! మీరు చిన్నప్పుడు ఆల్రెడీ మీ స్కూల్స్‌లో చదువుంటారు. ఏవండీ రోమన్ అంకెల్ అంటారు. రోమన్ అంకెల్ అని మీకు నేర్పించుంటారు. అందులో ఎల్ అంటే 50 మీకు తెలుసో తెలీదో. ఎక్స్ అంటే 10. సో, ఎల్ఎక్స్ఎక్స్ అంటే యాక్చువల్లీ మొత్తం 70 అని వస్తది. యాక్చువల్‌గా 72 మెంబర్స్. కానీ 70 అని చెప్పడం అనేటువంటిది నానుడి. కాబట్టి సింపుల్‌గా ఎల్ఎక్స్ఎక్స్ అంటారు లేదా సెప్ట్యుజెంట్ అంటారు. అంటే 75 మంది చేత తర్జుమా చేయబడి రాయబడినటువంటి గ్రంథము, బైబిల్ గ్రంథము. యేసు పుట్టక మునుపు 250 సంవత్సరముల క్రితమే. జాగ్రత్తగా వినాలి. యేసు పుట్టక మునుపు 250 సంవత్సరాల క్రితమే సెప్ట్యుజెంట్, ఎల్ఎక్స్ఎక్స్ అనేటువంటిది అలెగ్జాండ్రియాలో లైబ్రరీలో పెట్టుకోవడానికి ఫరో చేత లేదా టొలెమీ చేత ఈ యొక్క గ్రీకుడైనటువంటి ఈ చక్రవర్తి ద్వారా తర్జుమా చేయబడింది. యేసు పుట్టక మునుపు 250 సంవత్సరాల క్రితమే. అంటే అప్పటికే ధర్మశాస్త్రం అవును. అప్పటికే ధర్మశాస్త్రం రాయబడింది. అప్పటికే ఈ ప్రవక్తల గ్రంథాలు అవును. అప్పటికే ప్రవక్తల గ్రంథాలు కూడా రాయబడినాయి. మలాకీ గ్రంథం కూడా రాయబడిందా? అవును. మలాకీ గ్రంథం కూడా రాయబడిపోయింది. ఆల్రెడీ మలాకీ గ్రంథం కూడా రాసేసారు. ఎప్పుడో అయిపోయింది. మలాకీ గ్రంథం రాసే అప్పటికి ఆల్మోస్ట్ మరి యేసు పుట్టక ముందు 250 సంవత్సరాలు అంటే అప్పటికే 150 సంవత్సరాలు. ఓకే. మొత్తం 400 సంవత్సరాలు కాబట్టి మలాకీ గ్రంథం రాయబడిన తర్వాత 150 సంవత్సరాలకి గ్రీకులోనికి హీబ్రూ బైబిల్ అనేటువంటిది తర్జుమా చేయబడింది. ఆ విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొక షాకింగ్ విషయం చెప్తానండి. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములో ఆయనకి వాక్యం చదవడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు యెషయా గ్రంథంలో నుంచి ఆయన చదివినటువంటి మాటలు ఏంటంటే, నేను బీదలను కనికరించడానికి పంపబడితిని, రోగులను స్వస్థపరచడానికి పంపబడితిని అని అన్నీ చదివిన తర్వాత, అది మీరు నమ్మినట్లయితే ఇప్పుడే జరిగి ఉన్నది అని ఆయన చెప్పగానే, అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు అనేక మంది యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టడానికి వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు తన చేతితో పట్టుకొని చదివినటువంటి ఆ ఆ గ్రీకు ఏమంటారంటే బైబుల్ సెప్ట్యుజెంట్ అని చాలామంది విశ్వసిస్తారు. వినాలి జాగ్రత్తగా. ఎందుకంటే యేసు పుట్టక మునిపే 250 సంవత్సరాల క్రితమే హీబ్రూ బైబుల్ మరి గ్రీక్‌లోనికి తర్జుమా చేయబడింది కాబట్టి. సో, ఫస్ట్ తర్జుమా పాత నిబంధనపు మొదటి తర్జుమా ఎప్పుడంటే 250 సంవత్సరాల క్రితం యేసు పుట్టక మునుపు. క్రీస్తు పూర్వం 250 సంవత్సరాలు ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఇంక దాని గురించి ఎక్కువ చెప్పను. అది సరిపోతుందనుకుంటా. ఆ తర్వాత ఏం జరిగిందంటే వార్ విత్ ద సెల్యూసిడ్స్ అనమాట. అంటే ఇతను ఇంకొక చక్రవర్తి. అతనితో యుద్ధం జరుగుతది. ఫిలదెల్ఫియస్‌కను సెల్యూసిడ్స్‌కి మళ్ళీ ఇంకొక యుద్ధం జరుగుతది. అలా యుద్ధం జరిగిన తర్వాత మనకి యాంటియోకస్ III అనేటువంటి ఒకడొస్తాడు. వినాలి జాగ్రత్తగా. యాంటియోకస్ III అనేటువంటి వాడొస్తాడు. అతడు ఇండియా వరకు మరలా తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఆయన ప్రయాణం చేస్తాడు. మార్చ్డ్ ఆల్ ద వే టు ఇండియా. ఇండియా వరకు యాంటియోకస్ III అనేటువంటి వాడు ప్రయాణం చేసి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వినాలి. అండ్ టొలెమీ దగ్గర నుంచి యోధా ప్రాంతాన్ని కైవసం చేసుకుంటాడు యాంటియోకస్ III. వినాలి. అండ్ లాస్ట్ టొలెమీ ఎట్ రఫియా. మళ్ళీ టొలెమీకే రఫియా అనేటువంటి ప్రదేశంలో యుద్ధాన్ని చేసి కోల్పోతాడు ఈ యాంటియోకస్ III అనేటువంటి వాడు. అయితే మనము గ్రహించాల్సింది ఏంటంటే రోమ్‌లో కూడా నష్టపోతాడు తను. తను ఓడిపోతాడు తర్వాత. అయితే అతని తర్వాత వచ్చేటువంటి ఒక భయంకరమైనటువంటి చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఎవడయ్యా అంటే యాంటియోకస్ IV ఎపిఫానస్. చాలా 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 ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. ఎందుకంటే ఇతడు యూదుల ద్వేషి. ఎంత ద్వేషి అంటే ఇతడు
యెరూషలేము మీదకి దండెత్తి యెరూషలేమును పాడు చేసి దేవాలయములో పరిశుద్ధ బలిపీఠం మీద పందిని బలర్పించి యూదులు యూదులని బానిసలుగా చేసుకొని 80 లక్షల మందిని చంపి 80 లక్షల మందిని బానిసలుగా అమ్మి వేసినటువంటి అతి క్రూరమైనటువంటి వ్యక్తి యాంటియోకస్ ఎపిఫానస్ 4, యూదుల ద్వేషి ఇతడు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ యెరూషలేములో పరిశుద్ధ స్థలములో పందిని బలి అర్పించి యెహోవా దేవునికి బలులు అర్పించకుండా ఆపేశాడు ఈ గనుడు. వినాలి. అండ్ సున్నతిలు ఆపేశాడు. సున్నతి ఎవ్వరు సున్నతి చేసుకోకూడదు, ఎవ్వరు బలి అర్పించకూడదు, అలాగే విశ్రాంతి దినం అనేది పాటించకూడదు అని చెప్పి అనేక రకమైనటువంటి కట్టడలను పెట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని, యూదుల్ని మహాభయంకరంగా హింసించి వారిని ఇబ్బంది పెట్టినటువంటి అతి క్రూరమైన వ్యక్తి నిశ్శబ్ద కాలంలో ఇతడే. ఇతని పేరు యాంటియోకస్ ఎపిఫానస్ 4. యాంటియోకస్ ఎపిఫానస్ 4 గుర్తుపెట్టుకోండి. యాంటియోకస్ ద మ్యాగ్నిషియంట్ అంటారు, ఇతన్ని మ్యాగ్నిఫిషెంట్ అంటారు. సరే, ఓకే అండి, జాగ్రత్త వినాలి. సో ఇది మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. టొలమీ సెల్యూకస్ చేతిలో ఓడిపోవడం అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మీరు చూడాల్సింది హియర్ యాంటియోకస్ ఇంపోజ్డ్ ఫాలోయింగ్ రెగ్యులేషన్స్. ఏంటయ్యా అంటే యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి వాడు ఇశ్రాయేల్ మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టాడు. ఏంటయ్యా అంటే యూదులు ప్రార్థనలకి వెళ్ళకూడదు, సెనగోగులకు వెళ్ళకూడదు, ఓకే, సమాజ మందిరాలకు వెళ్ళకూడదు, విశ్రాంతి దినాన్ని పాటించకూడదు, అలాగే బైబిల్ చదవకూడదు, బైబిల్ చదవడం ఇల్లీగల్, అలాగే సున్నతి కూడా ఇల్లీగల్, సున్నతి చేసుకోకూడదు, అలాగే దేవునికి సంబంధించిన లాలు, భక్తిపరమైనటువంటి చట్టాలు ఏమవుతున్నాయో అవన్నీ ఇల్లీగల్ అని చెప్పేసి అసలు యూదుల్ని మహాభయంకరంగా హింసించి ఆయన చంపిన వ్యక్తి ఈ వ్యక్తి యాంటియోకస్ ఎపిఫానస్. అట్లాగే ప్యాగన్ సాక్రిఫైజెస్ని మ్యాండేట్ చేశాడు. అంటే ఏంటి అంటే విగ్రహారాధనకి సంబంధించినటువంటి వాటికి బల్లర్పించాలని చెప్పేసి యెరూషలేము దేవాలయంలోని పవిత్ర దేవాలయంలోని బలిపీఠం మీద పందిని బలర్పించాడు యాంటియోకస్ ఎపిఫానస్ వంటి వాడు. ఇతను. అయితే ఏం జరిగింది? అంత బాగా జరుగుద్దా ఏంటి? ఇంకోటి ఉంది. అదేంటయ్యా అంటే ఇంత ఘోరంగా జరుగుతున్నప్పుడు చాలామంది ఇశ్రాయేలు పారిపోయారు. వినాలి జాగ్రత్తగా. చాలామంది ఇశ్రాయేలు వాళ్ళ దేశం విడిచి పారిపోయారు. అలా దేశం విడిచి పారిపోయినటువంటి వారిలో మత్తియా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. వినాలి జాగ్రత్తగా. మత్తియా అనేటువంటి ఉన్నాడు ఒక ఆయన యాజకుడు, లేవీయుడు. ఆయన ఒక యాజకుడు. అతనికి 5 కొడుకులు ఉంటారు. వినాలి జాగ్రత్తగా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మత్తియాస్కి 5 కొడుకులు ఉంటారు. జోనాథన్, సైమోను, జోడాస్, ఎలియాజరు, జోనాథాను, ఇట్లా జోహనాను, జోనాథన్, ఇట్లా 5 కొడుకులు ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే జాగ్రత్త వినాలి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళలో రెండో వాడైనటువంటి సైమను లీడర్ అవుతాడు. లీడర్ అయ్యి ఒక ఆర్మీని తయారు చేస్తారు. వీళ్ళు ఎవరో యూదులందరూ కలిసి ఒక ఆర్మీని తయారు చేస్తారు. దేనికంటే మరలా యెరూషలేముని స్వాధీనపరచుకోవాలి, మళ్ళా యెహోవా దేవునికి బల్లర్పించడం మొదలుపెట్టాలి, మళ్ళీ యాంటియోకస్ ఎపిఫానస్ని తరిమేయాలి, యెరూషలేము నుంచి తరిమేయాలి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుందంటే కొత్త నిబంధన పాత నిబంధన మధ్యకాలంలో జరుగుతున్న విషయాలు, 400 సంవత్సరాలు జరిగిన విషయాలు ఇవన్నీ కూడా.
అయితే ఏం జరిగింది? అప్పుడు మొదటిసారి మత్తీయాస్ కుటుంబీకులైనటువంటి వీళ్ళు, వాళ్ళు ఏర్పరచుకున్న సైన్యంతో కలిసి యాంటియోకస్ ఎపిఫానస్ IV మీద యుద్ధం చేసినప్పుడు ఓడిపోయారు. ఫస్ట్ టైమ్ ఓడిపోతారు. అలా మొదటిసారి ఓడిపోయిన తర్వాత మరలా నిరుత్సాహపడకుండా మరలా సైన్యాన్ని వాళ్ళు మళ్ళీ రూపించుకొని, మళ్ళీ వారు తయారు చేసుకొని, మళ్ళీ సంసిద్ధపడి ఒక అద్భుతమైన ప్లాన్‌తో వెళ్ళి క్రీస్తు పూర్వం 142వ సంవత్సరంలో యాంటియోకస్ ఎపిఫానస్ మీద యుద్ధం చేసి, గెలిచి, యెరూషలేముని స్వాధీనపరుచుకొని, వాళ్ళు వారి దేశంని మళ్ళీ స్వాధీనపరుచుకున్నారు. అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారా? ఉంటే చేతులెత్తండి. ఐ వాంట్ టు సీ ఆల్ యువర్ హ్యాండ్స్. ఓకే. జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో, యెరూషలేముని స్వాధీనపరుచుకుంటారు. దీన్నే మక్కాబీయుల యొక్క తిరుగుబాటు అంటారు. వినాలి జాగ్రత్తగా. మక్కాబీయుల యొక్క తిరుగుబాటు. ది మక్కాబియన్స్ రివోల్ట్ అంటారు. మక్కాబియన్స్ రివోల్ట్ అంటారు. మీరు చూడండి అక్కడ. 166వ సంవత్సరంలో వాళ్ళు స్టార్ట్ చేసి 140 ఇప్పుడు మనం చూసాం కదా ఎన్నో తేదీ 142వ సంవత్సరం. 166 సంవత్సరంలో వాళ్ళు పోరాటం మొదలుపెట్టి నూట ఏమంటారంటే క్షమించండి. ఇట్ షుడ్ బి లైక్ దిస్. కింద నుంచి పైకి రావాలి కదా! అట్లనా? అట్లయితే మనం ఎట్లా చూడాలి? 142వ సంవత్సరంలో వాళ్ళు స్టార్ట్ చేసి 166వ సంవత్సరం బీసీ. ఎందుకంటే మనకి బీసీలో లెక్కంతా కూడా మీకు తెలుసు కదా! 100 నుంచి వెనక్కెళ్తది. అట్లా అనమాట. సో, ఈ విషయం గమనించాలి. సో, వాళ్ళు మరలా యుద్ధము చేసి యెరూషలేము దేవాలయాన్ని సంపాదించుకున్నారు. అట్లాగే అది దేవాలయంని మాత్రమే కాకుండా యెరూషలేముని కూడా సంపాదించుకున్నారు. ఓకే. ఈ విషయం గమనించాలి. టెంపుల్ ఈజ్ లిబరేటెడ్ అంటే దేవాలయం కూడా స్వాతంత్రం జరిగింది. మళ్ళీ యెహోవా దేవునికి అర్పణలు మళ్ళీ మొదలుపెట్టారు. ఈ అర్పణలు ఎలా మొదలుపెట్టారో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అసలు మీకేమి బ్రేక్ ఇవ్వట్లా నేను. జాగ్రత్తగా వినండి. అర్పణలు ఎలా మొదలుపెట్టారో వినండి చెప్తా. ఎలా మొదలుపెట్టారంటే అసలు వాళ్ళకొక కట్టడి ఉంది. అదేంటంటే దేవుని దేవాలయములో వారు నిత్యము కూడా ఈ ద్వీపస్తంభం మీద ఉన్నటువంటి ద్వీపము నిత్యము ఆరిపోకుండా ఆయిల్ పోస్తూనే ఉండాలి. దానికి ఒక యాజకుడు ఉంటాడు మెయింటెనెన్స్‌కి. దేనికి? దీపస్తంభం ఆరిపోకుండా, దీపస్తంభం మీద దీపం ఆరిపోకుండా దేవాలయంలో దాని సంగతిని చూసుకునేవాడు కూడా ఒకడు ఉంటాడు. అండ్ అతని దగ్గర, ఆ యాజకుని దగ్గర ఒలీవ నూనె ఉంటది. ఎందుకంటే ఒలీవ నూనెతోనే దీపం అనేటువంటిది ఎలగాలి. ఓకే. జాగ్రత్తగా వినాలి. అయితే ఏం జరిగిందంటే మరి యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి వాడు ఏం చేశాడు? వాడు ఏం చేశాడంటే అసలు దేవాలయాన్ని పాక్షికంగా వినాలి జాగ్రత్తగాండి. ఏమండి జాగ్రత్తగా వినాలి అందరూ. దేవాలయాన్ని పాక్షికంగా నాశనం చేస్తాడు. దేవాలయాన్ని పాక్షికంగా అంటే కొంతమేరకు నాశనం చేసి అండ్ దేవాలయపు పరిశుద్ధ బలిపీఠం మీద పందిని బలర్పించి, ఆరాధన ఆపేసి, బలులాపేసి, సున్నత ఆపేసి, తర్వాత విశ్రాంతిని ఆపేసి ఇలా చేశాడు కదా! సో, మళ్ళా మక్కాబీల ద్వారా వీళ్ళు దేవాలయాన్ని స్వతంత్రించుకున్న తర్వాత, ఆ తర్వాత యెరూషలేము పట్టణాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్న తర్వాత, వాళ్ళకి మళ్ళీ దేవుని దేవాలయములో ఆ దీపస్తంభం మీద ఉన్నటువంటి ఆ స్తంభం మీద ఉన్న దీపాన్ని వెలిగించడానికి వాళ్ళకి నూనె దొరకల. ఒలీవ నూనె దొరకల. యాక్చువల్‌గా మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒలీవ నూనె చేయడానికి ఒలీవ వృక్షము నుండి లేదంటే దాని యొక్క ఫలముల నుండి నూనెను తయారు చేయడానికి 7 రోజులు పడతది. 7 డేస్ పడతది. 7 డేస్ పడతదండి. 7 డేస్. అయితే ఆ రోజున ఎవరి దగ్గర కూడా ఒలీవ నూనె లేదు.
ఒలీవ నూనె లేకపోయేసరికి ఎలా ప్రభువా? ఎలా ప్రభువా? అసల అని చెప్పి అందరూ యాజకులందరూ వెతుకుతూ ఉంటే, ఆలయంలో ఒకచోట ఒకే ఒక్క పాత్రలో, ఒక బుడ్డిలో మీకు కనబడుతుంది చూడండి. ఇగో ఇగో ఈ ప్రా ఇది 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 ఇది. ఆలయంలో ఒకే ఒక్క పాత్రలో, అంటే ఇట్లాంటి ఒక సీసాలో, మట్టి పాత్రలో ఆయిల్ దొరుకుతది వాళ్ళకి. ఆ ఆయిల్‌ని ఉపయోగించి దీపస్తంభం మీద, ఈ 7 దీపస్తంభం మీద 7 దీపం వెలిగించి, అదే నిప్పుని తీసుకొని వచ్చి మొట్టమొదటి బలిని అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తారు మక్కాబియన్స్ అండ్ వాళ్ళందరూ కూడా. ఈ పండగనే ఫీస్ట్ ఆఫ్ హనూకా అంటారు. చేతులెత్తాలి ఇక్కడ. ఫీస్ట్ ఆఫ్ హనూకా అంటారు. ఫీస్ట్ ఆఫ్ హనూకా అని అంటే అర్థం అంటే ఏంటి దానికి మీనింగ్ ఏంటంటే, ఇదిగో వాళ్ళకి దేవుడు సహాయం చేసి ఇటువంటి ఉపద్రవం నుంచి విడిపించి వారికి మరలా వారి యొక్క దేశాన్ని, అట్లాగే దేవుని దేవాలయాన్ని దేవుడు అప్పగించాడని చెప్పేసి పండగ చేసుకుంటారు. ఈ ఫీస్ట్ ఆఫ్ హనూకా మీకు ఎలా చేస్తారు అనేది ఒకే ఒక నిమిషంలో చెప్తానండి. మరి ఒక్కసారి కూడా మీకు చూపించకపోతే బాగోదని నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఫీస్ట్ ఆఫ్ హనూకా. ఆల్రైట్, హెచ్‌డి. ఒకసారి క్షమించండి. దీన్ని వెలుగుల పండుగ అంటారు. ఏమండి, జాగ్రత్త వినాలి. వెలుగుల పండుగ అంటారు దేన్ని? ఫీస్ట్ ఆఫ్ హనూకాని. మన ఇండియాలో ఏమంటారు? దివాళీ అంటారు, దీపావళి అంటారు. అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు, భలే కాపీ కడతారు కదా అని. ఏమో మరి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇదిగోండి, ఫీస్ట్ ఆఫ్ హనూకా అంటే ఫీస్ట్ ఆఫ్ లైట్స్ అని అర్థం. అంటే చీకటిగా ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లోనికి వెలుగు వచ్చింది. దేవుడు వెలుగును తీసుకొని వచ్చాడు. ఎక్కడ? నిబంధనల మధ్య కాలములో యాంటియోకస్ ఎపిఫానస్ నుంచి దేవుడు విడుదల చేసి వారందరికీ కూడా వెలుగునిచ్చాడని చెప్పి వాళ్ళు దీపావళి చేసుకుంటారు. సరే, మన భాషలో చెప్దాం, దీపావళి చేసుకుంటారు. దీపావళి ఇన్ ద సెన్స్ వారు ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. అట్లాగే వారి యొక్క కారిడార్స్‌లో దీపాలు వెలిగిస్తారు. ఇట్లా వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఇక్కడ మనం దివాళీ అని, ఇక్కడ వీళ్ళేదో ఆడనేదో చంపేసాడు, ఎవడో చంపాడు ఏదో అని ఇక్కడ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఇజ్రాయేల్‌కి కూడా ఫీస్ట్ ఆఫ్ లైట్స్ ఉంది. అంటే ఏమంటారంటే వెలుగుల పండుగ, దివాళీ అంతేలేండి, ఇంకా దీపాల పండుగ అలా ఉంది అనే విషయం మీరు గమనించాలి. దీన్ని ఫీస్ట్ ఆఫ్ హనూకా అంటారు. ఇది మనకి నిబంధనల మధ్య కాలంలో వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఆల్రైట్, ఓకే, ముందుకెళ్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు మత్తీయాస్ అతని పేరు. మత్తతీయస్ అనేటువంటి యాజకునికి 5 కుమారులు. సో వాళ్ళందరూ కలిసి మరి మక్కాబీలు అంటారు వాళ్ళని. ఆ మక్కాబీల యొక్క యుద్ధం జరిగింది. ఏమంటే మీకు ఎవరికైనా సరే అసలు వీళ్ళెవరు, వీళ్ళ గురించి ఏంటి, అసలు ఏం జరిగింది, ఇది మీకు తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ అంటే మాత్రం మీరు ప్లే స్టోర్కి వెళ్ళి, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథం అని ఆర్సీఎంఓల్ బైబిల్ ఒకటి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం అని ఆర్సీఎంఓల్ బైబిల్, మన బైబిల్ కాదు, ఆర్సీఎంఓల్ది బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు మక్కాబీలు 1, మక్కాబీలు 2 అని బుక్స్ ఉంటాయి. మక్కాబియన్స్ 1 and 2 తెలుగులో ఉంటాయి. అసలు జరిగింది ఏంటి, చరిత్ర ఏం జరిగింది, ఎవరెవరు ఏం చేశారు, ఏం జరిగిందనే సంగతులు అక్కడ రాయబడి ఉంటే ఖచ్చితంగా మీరు చదువుకోండి, మీ బెనిఫిట్ కోసం.
నేను చెప్పా, కానీ ఇంకా డీటెయిల్స్ కోసం మీరు చదవండి. అది మీకు చాలా మంచిది. ఓకే అండి. మక్కాబీలు 1, మక్కాబీలు 2 అని ఉంటది. ప్లే స్టోర్‌లో పవిత్ర గ్రంథము అని కొడితే మీకొస్తది. బైబిల్ అని కొడితే మీకు పవిత్ర గ్రంథం అని ఒకటి కాఫీ కలర్‌లో మీకు కనబడుతుంది. డౌన్‌లోడ్ చేసుకొని, అందులో మీకు బుక్స్‌లోకెళ్తే బుక్స్‌లో మీకు మక్కాబీలు అనేటివి ఉంటది. అది చదువుకోండి. వాస్తవానికి మనకెందుకు మరి మన బైబిల్‌లో పెట్టలేదంటే, అప్రమాణిక గ్రంథం గాబట్టి. అంటే దేవుని చేత ప్రేరేపించబడి రాయించబడలేదు గనుక మరి దాన్ని అప్రమాణిక గ్రంథాలు అంటారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. అదేంటంటే దేవుడు బైబిలు లేకపోతే రాయించడమో, లేకపోతే ఏమంటారు తన ప్రజల చేత మాట్లాడడమో, ఇట్లాంటియన్నీ దేవుడు చేయలా ఈ నిబంధనల కాలంలో. అలాగని ఇశ్రాయేలుకు జరుగుతున్నటువంటి కార్యాలలో లేపోతే లేతే లేదంటే ప్రపంచ చరిత్రలో జరుగుతున్నటువంటి విశేషాలలో లేదంటే సంఘటనలో దేవుని ఇన్వాల్వ్‌మెంట్ లేదని కాదిక్కడ. యెస్. ఐ వాంట్ యూ టు అండర్‌స్టాండ్ థట్. సో, ఇక్కడ దేవుని ఇన్వాల్వ్‌మెంట్ కంప్లీట్‌గా ఉంది. దేవుడే సమస్తను కూడా ఆయన ముందుకు తీసుకువెళ్తున్నాడు. కాకపోతే దేవుడు ఎవరితో ఏమీ కూడా సంభాషించలేదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అందుకే దాన్ని సైలెంట్ పీరియడ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఒక్క నిమిషం. ఓహ్! ఓకే. కమ్ బ్యాక్. ఆల్రైట్. సైలెంట్ పీరియడ్ అని పిలుస్తాం. ఓకే. నౌ లిజన్ సమ్ మోర్ థింగ్స్ టు నో. ఓకే. ముందుకెళ్దాం. ఇదిగోండి. అసలైన స్టోరీ వినండి. ఈ నిబంధనల మధ్య కాలములోనే యూదా ప్రజలలో 2 కేటగిరీస్ వచ్చినాయి. 2 జాతులు పుట్టుకొచ్చినాయి. వాళ్ళే పరిసయ్యులు, సద్దూకయ్యులు. వినాలి జాగ్రత్తగా. వాళ్ళే పరిసయ్యులు, సద్దూకయ్యులు. మనం పైన చూస్తే హసిదిం, ద పయాస్ వన్స్ అంటాం. అంటే చాలా పవిత్రులుగా, ప్రత్యేకంగా ఉన్నటువంటి వారుగా, సెపరేటిస్టులుగా తమను తాము ఎంచుకున్నటువంటి వారు వీళ్ళు పరిసయ్యులు. పరిసయ్యుడు అంటేనే ప్రత్యేకించబడినవారు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. తర్వాత హెలనిస్టులు అంటే ఇదిగో ఈ గ్రీకు సామ్రాజ్యపు ఏమంటారంటే పూత పూసుకొని ఎంతో కొంత దాని యొక్క ప్రభావంతో నడిచేటువంటి వారు కొందరు, వాళ్ళే సద్దుకాయలు. అందుకే మీకు బైబిల్‌లో చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే, మృతుల పునరుద్ధానమందు విశ్వాసము లేనటువంటి అని ఉంటుంది మీకు. మృతుల పునరుద్ధానమందు విశ్వాసం ఉంచని వారు అయినటువంటి సద్దుకయ్యులు అని రాయబడింది. ఎందుకు మృతుల పునరుద్ధానంలో వారు విశ్వాసం ఉంచరంటే, వాళ్ళు హెలనైజేషన్‌కి అంటే గ్రీకుల యొక్క కల్చర్‌కి, కొన్ని నమ్మకాలకి, విశ్వాసాలకి వాళ్ళు లోబడి ఉంటారు కాబట్టి. కానీ పరిసయ్యులు అటువంటి కాదు. పరిసయ్యులు చెప్పాలంటే ఒక ఏమంటారంటే ట్రెడిషనల్ జ్యూస్ అనమాట. వాళ్ళు చాలా భక్తిపరంగా వాళ్ళు ఉంటారు. సెపరేటిస్టులుగా ఉంటారు వాళ్ళు. ప్రత్యేకించబడిన వారుగా ఉంటారు. అలాగని ఇద్దరు మంచివారని నేను అనట్లేదు. వారిద్దరిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఎంతలా వారిని తిట్టాడో, లేకపోతే ఎంతలా వారిని గద్దించాడో, హెచ్చరించాడో, సున్నంగొట్ల సమాధులు అన్నాడో ఇవన్నీ మనకు తెలుసు. ఓకే. నేను దాని డీటెయిల్స్‌లోకి వెళ్ళను. బట్ వినండి. ఇక్కడ మత్తతియస్ యొక్క కుటుంబీకుల గురించి మనం చూస్తాము. జోహనాన్, సీమోన్, జోడాస్, ఎలియాజర్, జోనాథన్. అదే సీమోను లీడర్ అయ్యాడు. సీమోన్ నుంచి మళ్ళీ ముగ్గురొచ్చారు. ముగ్గురు కుమారులు. జోడా, తర్వాత జాన్ హెర్కనస్, ఆ తర్వాత మత్తతియస్. అంటే వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నాడు. మళ్ళీ జాన్ హెర్కనస్ లీడర్ అయ్యాడు.
అతని దగ్గర నుంచి ఎదురొచ్చారు అరిస్టోబులస్, అలెగ్జాండర్ జనస్ అని జెననస్ జెనియస్ ఓకే. జెనియస్ ఇంకొక అతనొచ్చాడు. ఇలా అందరొచ్చారు. అరిస్టోబులస్ అనేటువంటి వాడు హై ప్రీస్ట్ మరియు కింగ్ అనమాట. రాజు. హై ప్రీస్ట్ గాను, రాజుగాను తను ఎన్నిక చేయబడినటువంటి వాడై ఉన్నాడు. అయితే వీడు చేసినటువంటి ఒక పెద్ద ఇదేంటంటే, సొంత తల్లిని, అలాగే బ్రదర్స్‌ని బంధించి చెరసాలలో పెడతాడు ఈ అరిస్టోబులస్. ఈడు మళ్ళీ ప్రధాన యాజకుడు ప్లస్ రాజు. ఏం చేస్తాడు, సొంత తల్లిని, తన యొక్క తమ్ముళ్ళందరిని బంధించి చెరసాలలో పెడతాడు. ఎందుకంటే తన యొక్క రాజ్యానికి అడ్డొస్తున్నారని చెప్పి, తన యొక్క పరిపాలనకి అడ్డొస్తున్నారని చెప్పి. అది జరిగింది. ఆ తర్వాత స్లోగా గ్రీకుల యొక్క సామ్రాజ్యము పడిపోయి రోమీల యొక్క సామ్రాజ్యము ప్రారంభించబడింది. వినాలి, ఇవన్నీ కూడా నిబంధనల మధ్య కాలంలో, ఇంకా యేసు పుట్టల అప్పటికి. నిబంధనల మధ్య కాలంలో, యేసు పుట్టల అప్పటికే. సో రోమీల పరిపాలనలో, గ్రీకుల పరిపాలన తర్వాత రోమా సామ్రాజ్యం, మీకు ఆల్రెడీ నేను చెప్పా. సో రోమా సామ్రాజ్య పరిపాలన ప్రారంభించబడింది. ఎవరై అంటే దానికి పాంపే ద గ్రేట్ అనేటువంటి ఒకడు. పాంపే అనేటువంటి అతను రోమీల సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి వాడు. అతను ఏం చేశాడంటే సిరియాని ఆక్రమించుకున్నాడు, యెరూషలేంను ఆక్రమించుకున్నాడు, తన టెరిటరీని ఇంకా పెద్ద చేసుకున్నాడు, అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాడు. తను గ్రీకుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే, కాకపోతే రోమీలుగా వాళ్ళు వాళ్ళు ప్రచురణలోనికి వచ్చారు. ఇదిగోండి, మీరు చూసినటువంటి పిక్చర్లో యేసు పుట్టబోయే సమయానికల్లా యెరూషలేము లేదంటే ఇశ్రాయేలు దేశం యొక్క ఏమంటారంటే నమూనా మ్యాప్. ఇదిగోండి, ఇక్కడ మీరు చూడండి, కింద భాగం అంతా కూడా యోదయ, జుడియా, మధ్యలో అంతా సమరయ అంటే సమరయులు, అంటే అసిరియా వాళ్ళకి ఇశ్రాయేలుకి పుట్టినటువంటి సంకరజాతి వాళ్ళు వీళ్ళు సమరయులు. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడారు కదా, ఆ ప్రాంతం అంతా ఈ ప్రాంతం. అంటే ఇశ్రాయేల్ దేశం మూడుగా విభజించబడింది యేసు పుట్టేసరికి. అది యోదయ, సమరయ అండ్ పైన గలిలీ, ఇటు పక్కన దెకపోలిస్ అనేటువంటి వారు. ఇగో ఈ వైట్ కనబడుతున్నటువంటిది గలిలీ సముద్రం. ఇది గలిలీ సముద్రం. ఈ కింద వైట్ కనబడేటువంటిది మృత సముద్రం. ఇది మృత సముద్రం, ఇది గలిలీ సముద్రం. ఈ రెండింటిని కలిపేటువంటిది యోర్దాన్ నది. ఈ వైట్ ఉన్నటువంటి మధ్యధరా సముద్రం. ఇది మధ్యధరా సముద్రం. ఆ విషయం గమనించాలి. సో ఇది యేసు పుట్టేసరికి ఇశ్రాయేల్ దేశం యొక్క మ్యాప్. ఓకే. సో ఏమైందంటే సీజర్ అగస్టస్కి పాంపేకి మధ్య ఒక యుద్ధం జరిగింది. సివిల్ వార్ అంటారు. యుద్ధం జరిగింది యేసు పుట్టక మునిపే యుద్ధం జరిగింది. అందులో కూడా మనం ఏం చూస్తామంటే ఆక్టేవియస్, మార్క్ ఆంటోనీ అండ్ క్లియోపాట్రా అనేటువంటి ముగ్గురు ప్రముఖులు మనం చూస్తాం. ఆక్టేవియస్ ఏమో ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా స్వాధీనపరుచుకున్నాడు. మార్క్ ఆంటోనీ అంతా కూడా ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అంటే లైక్ యూరప్ కంట్రీస్ని, ఆ ప్రాంతాన్ని సంపాదించుకున్నాడు. క్లియోపాట్రా అనేటువంటి ఈవిడ యాక్చువల్లీ ఎవరు అంటే మార్క్ ఆంటోనీ యొక్క భార్య. కాకపోతే ఈమె ఐగుప్తీయురాలు ఈవిడ. క్లియోపాట్రా వాళ్ళ తండ్రిని కోల్పోతుంది యుద్ధంలో. కోల్పోయి తను ఒక్కతిగా ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మార్క్ ఆంటోనీ రోమా సైన్యంతో కలిసి ఐగుప్తు మీద దండెత్తానికి వస్తాడు. ఇలా దండెత్తానికి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే క్లియోపాట్రా ఆయన్ని ముందుగానే కలుసుకొని వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడి ఒకరినొకరు ఇష్టపడి ఆ మార్క్ ఆంటోనీ క్లియోపాట్రాని పెళ్లి చేసుకొని క్లియోపాట్రానే ఐగుప్తు దేశాన్ని పరిపాలించినట్లుగా ఆమెనే రాణిగా ఇక్కడ అభిషేకించి
తన కుమారుణ్ణి అంటే మార్క్ ఆంటోనీకి క్లియోపాట్రాకి ఇద్దరికి పుట్టిన కుమారుణ్ణి ఇక్కడ రాజుగా అభిషేకించి రాజుగా వాళ్ళు ఉంచుతారన్నమాట. అది అయన్నీ స్టోరీ. ఇప్పుడు ఇవన్నీ మీకు స్టోరీ హిస్టరీ తెలిసి చూసి చేస్తే మీకు అర్థమవుతది. బట్ నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. అయితే యేసు పుట్టే లోపే ఏం జరిగిందంటే ఇస్రాయేల్ దేశములో ఉన్నటువంటి ఈ మార్పులన్నీ జరుగుతూ ఉండగా, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రీకులు అంటే బాబిలోనులు పడిపోయి, పారసీమార్జీలు పడిపోయి, గ్రీకులు వచ్చి గ్రీకుల సామ్రాజ్యంలో వాళ్ళే కొట్టుకొని, మళ్ళీ వాళ్ళలో నుంచే రోమీలొచ్చి, రోమీల్లో నుంచే వీళ్ళలా ఇన్ని ప్రపంచవ్యాప్తంగా ఇన్ని జరుగుతా ఉన్నాయి 400 సంవత్సరాలు. అలాగే ఇస్రాయేల్ దేశంలో కూడా చాలా మార్పులొచ్చినాయి. అయితే రోమా సామ్రాజ్య పరిపాలనలోనికి ఇస్రాయేల్ దేశం వెళ్ళిపోయిన తర్వాత వినాలి జాగ్రత్తగా. ఇస్రాయేల్ దేశం వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజుల్లో హేరోద్ అనేటువంటి అతని యొక్క ఏమంటారంటే ఆ హేరోద్ అనేటువంటి వాడు వాస్తవానికి యాసావు సంతానం. యాసావు సంతానం ఎదోమీడు. యాసావు సంతానం హేరోదు. అయితే అతనికి కొంచెం పలుకుబడి అలా కొంచెం రాజకీయపరమైనటువంటి ఇవన్నీ ఉండేవి గనుక తాను రోమీల చాటున వెళ్ళి రోమీల చక్రవర్తితో మాట్లాడి తను రాజుగా ప్రకటించుకొని రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించాడు హేరోదు. హేరోద్ ద గ్రేట్ అంటాం. హేరోదు మహారాజు అంటాం. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. జ్ఞానులు వచ్చి హేరోదు మహారాజు దగ్గరికి వచ్చి ఇదిగో ఇశ్రాయేలుని పరిపాలించేవాడు ఇక్కడే పుడతాడని చెప్పారు కదా. అగో ఆ హేరోదే ఈ హేరోదు. సో అతను క్రీస్తు పూర్వం 40వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 4 వరకు పరిపాలన చేశాడు. సో హేరోద్ ది గ్రేట్ ఎప్పుడు చనిపోయాడంటే క్రీస్తు పూర్వం 4లో చనిపోయాడు. నా జాగ్రత్తగా క్రీస్తు పూర్వం 4లో చనిపోయాడు. అంటే ఈ క్రీస్తు పుట్టక మునుపు 4వ సంవత్సరం ఉంటాం కదా, అట్లా అనుకోవాలి. అయితే మీకు మళ్ళీ వేరే పెద్ద చాప్టర్ చెప్పాలేమో బహుశా. సర్లేండి చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం. ఓ మై గాడ్, చాలా ఉంది. ఓ మై గాడ్. ఓకే నాకు గివ్ మీ okay, let's come like 9:35. గివ్ మీ ఒక 5 minutes ఇవ్వండి నాకు. నేను ఆగకుండా చెప్తుంటే నాకు నోరు నొప్పి పెడుతుంది. ఒక 5 minutes, గివ్ మీ 5 minutes and I'll come back again and we will try to continue this. All right, give me 5 minutes.